చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరం కూడా మోకరించినాం. స్తోత్రం నాయన, ప్రేమ కృప కనికరము గల మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వాక్యమైన దేవుడు అయ్యా, వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడుతురమ్మని నిలబడిన మీ దీన దాసురాలయ నన్ను మిశ్రో చాట మరుగు చేసుకొని మీ వాక్కును మీరే వినిపిస్తురమ్మని తండ్రి ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. కూడి వచ్చిన ప్రియ సంగమం మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయం మొదటి నుండి. సమాజ మందిరములలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చెయ్యగల వానితో చెప్పి వానిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఇక్కడ అందరూ కనిపెడుతున్నారండి, ప్రజలందరూ కూడా కనిపెడుతున్నారు. ఏం కనిపెడుతున్నారంటే, ఇక్కడ ఖచ్చితంగా ఊచ చేయగలవాడు ఉన్నాడు, ఈయన కూడా ఉన్నాడు, ఇక్కడ ఏదో ఒక అద్భుతాన్ని చేస్తాడు, మనం చూద్దాము, ఏదో ఒక నేరం మోపుదాము, ఇప్పుడు దొరుకుతాడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆచార భక్తి అలవాటు ప్రార్థన చేసేవారుగా ఉంటున్నారు. యేసయ్యను చూస్తా ఉన్నారు. ఇక్కడ ఈయన ఖచ్చితంగా ఆయనని బాగు చేస్తాడు. అప్పుడు యేసయ్య వెంటనే ఊచ చేయగలవాన్ని పిలిచి ఏం చేస్తున్నాడు అంటే, అందరికి మధ్యలో వచ్చి ఇక్కడ నిలబడయ్యా అని చెప్పి పిలుస్తున్నాడండి. పిలిచినప్పుడు ఆ వ్యక్తి వచ్చి అక్కడ నిలబడడం అనేది జరిగింది. అయితే ఊచ చేయగలవానితో చెప్పినప్పుడు వారిని చూచి అప్పుడు యేసయ్య మాట్లాడుతున్నాడు. ఊచ చేయగలవాన్ని తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టారు. వారందరేమో చూద్దాము, నేరం మోపుదాము, బాగు చేస్తాడు, ఏదో ఒకటి ఈయనని ఖచ్చితంగా తప్పు పెట్టొచ్చు అని చూస్తున్నారు. అయితే ఊచ చేయగలవాన్ని మధ్యలో నిలబెట్టి యేసయ్య చెప్తున్న మాట ఏమిటంటే, వారందరి వైపు చూచి అడుగుతున్న మాట ఏంటంటే, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? విశ్రాంతి దినమున మేలు చేయటం ధర్మమా, కీడు చేయటము ధర్మమా? అంటే కీడు అంటే ఏంటండి? చెడు కదా, ఏదన్నా ఒక చెడు చేయడం. అయితే ఇక్కడ దేవుడు వారిని అందరినీ కూడా ప్రజలను అడుగుతా ఉన్నాడు, విశ్రాంతి దినమున మేలు చేయాలా, కీడు చేయాలా? అంటే అతన్ని బాగు చేయకుండా ఉండడం అనేది వారందరూ ఆలోచించుకునేది ఏం ఆలోచన అంటే, కీడేనా, ఆయన బాగు చేయొద్దు అనే ఆలోచిస్తున్నారు కదా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మరి ఇంకోటి ఏం ఆలోచిస్తున్నారు? ఇతని పైన నేరము కూడా మోపాలని కీడుగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా అని వారందరినీ కూడా అడిగినప్పుడు, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగిను. అంటే చూడండి, ఈ రెండు మాటల్లో కూడా ఎంతో లోతైన విషయాలు ఉన్నాయండి. ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య అంటే ప్రాణహత్య ఎవరు చేస్తున్నారు? అర్థమవుతుందా? ప్రాణహత్య ఎవరు చేయాలని ఎదురు చూస్తున్నారు? యేసయ్యను అప్పగించాలని చూస్తున్నారు, యేసయ్యను పట్టించాలని ప్రయత్నాలు చూస్తున్నారు. ఇక్కడ ఏదో ఒకటి చేస్తాడు. ఇక చూడండి, మన పైన చదివాం కదా, నేరము మోపవలనని కనిపెట్టుకుంటూ కూర్చున్నారండి. అయితే వాళ్ళు చేసేది ఏంటంటే, వాళ్ళు చూసేది ఏంటంటే, ఏం చూస్తున్నారు? హత్య చేయాలని, హత్య చేయించాలని, చంపించాలని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చేసేది కీడు. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, మీరే చెప్పండి అని వారిని అడిగినప్పుడు, అందుకు వారు ఏం చేస్తున్నారు? వారు ఏం చెప్పరండి అప్పుడు. ఎందుకంటే వారు చేసేది అక్కడ తప్పు కాబట్టి వారు మంచి చెప్పలేరు, మాట్లాడలేరు. అలాంటి సందర్భంలో వారు సైలెంట్ గా అక్కడ ఉండడం అనేది జరిగింది. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూసి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, అడిగినప్పుడు అందరూ కూడా ఏం చేశారంట? సైలెంట్గా ఉన్నారంట. ఒక ప్రశ్న అడిగినప్పుడు ఒక మనిషిని కానీ ఒక సమాజాన్ని కానీ ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహాని ధర్మమా, చంపడం మంచిదా, బ్రతికించడం మంచిదా అని అడిగినప్పుడు అందరు ఏం చెప్తారండి? మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మనుషులైన వారు ఎవరైనా సరే ఏం చెప్తాము? బ్రతికించడమే మంచిదయ్యా,
బ్రతికించండి, ఒక మనిషి బ్రతికితే నష్టమే ఉందిలేండి అని చెప్తారు కదా. కానీ వాళ్ళు ఏమి చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు, కఠినంగా ఉన్నారండి. కఠినమైన హృదయాలు కలిగి ఉంటున్నారు. చూడండి, అర్థమైందా? ఆచారాలు అలవాట్లు చేస్తూ ఉంటారు కానీ వారిలో ఏముంటది? కఠినత్వం అనేది ఉంటుందండి. ఇలాంటి కఠినత్వాలతో ఎంతో మంది ఉన్నారు ఈ రోజుల్లో. ఉన్నారా లేరా అండి? దేవుని మందిరానికి వస్తుంటారు, వాక్యాలు వింటూనే ఉంటారు, మేము ప్రార్థన చేస్తున్నాం అంటారు, మేము పాటిస్తున్నాం అంటారు, నేను ఆ ప్రార్థన చేస్తున్నా, ఈ ప్రార్థన చేస్తున్నా, ఈ టైంకి వస్తా, ఆ టైంకి వస్తా, ఇది అది అని అన్ని చెప్తూనే ఉంటారు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నా, ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి. రకరకాల మనుషులు ఉన్నారు ఇలా. అయితే అందరూ కూడా అలా చెప్పుకుంటున్నారు కానీ వారిలో ఏముందండి? ఏముంది వారిలో? కఠినత్వం అనేది ఉంటుంది. కఠిన హృదయాలతో నిండుకొని ఉంటారు, కఠిన మనస్సు కలిగి ఉంటారు. మృదువైన మనసు ఉండదు, ప్రేమ ఉండదు హృదయంలో, ఇతరులపై జాలిపడే మనస్తత్వం అనేది ఉండదు. వారికి ఎవరు కూడా కనిపించకూడదు. అన్ని తప్పులు తీస్తూ ఉంటారు, అన్ని రాంగులు తీస్తూ ఉంటారు. ఇదిలాగా అదే అదలాగా అనుకుంటా వాళ్ళు ఇలా రూల్స్ పాటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ హృదయం అంతా కఠినమైపోతూ ఉంటుందండి. నిజంగా మనం ఈ వాక్యాన్ని బట్టి చాలా అర్థం చేసుకోవాలి. చూడండి, దేవుని మనసుకి ఆ రోజు అక్కడ ఉన్న మనుషులను చూసినట్లయితే ఎంతో డిఫరెంట్ కనిపిస్తూ ఉంది. మనకి ఎంతో తేడా మనకు కనిపిస్తూ ఉంది. మనకు ఉండాల్సిన మనసు ఎలాంటిదంటే దేవుని మనసు మనకు ఉండాలండి. ఏ మనసు ఉండాలి? దేవుని మనసు మనకు ఉండాలి. అక్కడ వారి హృదయం ఎలా ఉంది? ఆచార భక్తి చేస్తున్నారు కానీ హృదయం మాత్రము కఠినమైన హృదయాలతో దేవుని సన్నిధికి వస్తున్నారు. కఠినమైన హృదయాలతో దేవుని సన్నిధికి వచ్చి ఏదో ఆచారాలు చేసినంత మాత్రాన ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారు ఏమి కూడా చెప్పలేకపోయారు. వారిలో ప్రేమ అనేది లేదు, ప్రేమ అనేది పంచుకోలేకపోయారు. అయ్యా ఓకే బాగుచే, ఆ వ్యక్తి బాగైతే, ప్రేమ ఉన్న వాళ్ళైతే ఎవరైనా ఇతరులకు హెల్ప్ చేసే మనస్తత్వం అనేది ఉంటది. కానీ వీరందరూ కూడా కఠినమైన హృదయాలతో ఒకనొక అండర్స్టాండింగ్ లో వాళ్ళు ఉంటూ వస్తున్నారు. కాబట్టి ఒక మనిషి అనేది అసలు వాళ్ళకి పడదు. అర్థమవుతుందా? మనుషుల్ని అలా దూరంగా పెడతా ఉంటారు. అయితే ఆ రీతిగా చెప్తున్నప్పుడు వారిని అడిగినప్పుడు వారు ఏమి చెప్పకుండా ఉన్నప్పుడు ఆ పరిస్థితిని చూసినప్పుడు ఆయనకి ఏమనిపించిందంటమ్మా? చూడండి ఇక్కడ, ఆయన వారి హృదయ కాఠిన్యమును చూసి దుఃఖపడ్డాడు. ఏం జరిగిందండి? దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అండి, కొంతమందిని చూసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, దేవుని బిడ్డలై ఉండి, దేవుని తెలుసుకొని ఉండి, దేవుని ప్రేమ ఏది ఎక్కడ కనబడుతూ ఉంది? దుఃఖం, బాధ అనిపిస్తూ ఉంటుందండి. వాక్యాలు చెప్పిన అర్థం కాని పరిస్థితి. జనాలు ఎప్పుడు మారాలి, ఎప్పుడు తెలుసుకోవాలి, ఇంకా ఎప్పుడు దేవుడు దేవుడు అంటారు కానీ దేవుడు ప్రేమ ఎప్పుడు వారిలోకి రావాలి, దేవుడి ప్రేమను ఎప్పుడు వారు చూపించాలి. అవునా కాదండి? ఎందుకు మనం దేవుని సన్నిధికి రావడం ఎందుకు? దేవుని బిడ్డలో మన పేరు తెచ్చుకోవడం ఎందుకు? దేవునికి అవమానకరంగా జీవించడం ఎందుకు? హృదయంలో ఇంత కాఠిన్యము పెట్టుకొని, అవునా, హృదయంలో ఇంత ఘోరమైన కీడు పెట్టుకొని కీడును తలంచుకుంటూ దేవుని సన్నిధికి వచ్చే మనస్తత్వాలు ఉంటున్నాయండి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అయ్యా ఒకవేళ నాలో అలాంటి కీడు ఏది కూడా ఉండడానికి వీల్లేదు ప్రభా, నీలాంటి మనస్తత్వం నాకు కావాలి. వారు అడిగినప్పుడు సమాధానం ఏం చెప్పలేదు. వాళ్ళు చెప్పకుండా ఉన్నప్పుడు యేసయ్యకి దుఃఖం వచ్చింది, ఏడుపు వచ్చిందండి. చూసారా ఎంత బాధ వేసి ఉంటుంది ఆ సందర్భాన్ని బట్టి చూసినప్పుడు, మనుషుల ప్రవర్తనను చూసినప్పుడు ఎంత బాధ అనిపించుంటుందో ఆయనకి. దుఃఖపడ్డాడు అంటే, ఏడ్చాడు అంటే, చూడండి ఎందుకు ఏడుస్తాం, ఎప్పుడు ఏడుస్తామండి? ఎప్పుడు ఏడుస్తాం? ఒట్టొట్టుకు కూడా ఏడవం మనం. కొన్ని సందర్భాల్లో ఏదో తప్పని పరిస్థితి, ఏదో భయంకరంగా తప్పని అప్పుడు మాత్రమే ఏడుస్తాం, ఎక్కువ బాధ ఉన్నప్పుడే. చూడండి ఎంత బాధ అనిపించిందంటే ఆ మనుషుల్ని చూసినప్పుడు. అలా బాధ అనిపించింది. ఎందుకు ఆయనకు బాధ అనిపించిందంటే, వీళ్ళు ఆచారాలు చేస్తున్నారు కానీ నిజమైన మంచి మనస్తత్వము కలిగి లేరు అని తెలుసుకొని వారిని చూసి దుఃఖపడ్డాడండి. దుఃఖపడి తర్వాత కోపముతో వారిని కలియజూసి దుఃఖపడ్డాడు. తర్వాత వారిని చూసి ఏమైంది? ఇంకా వీళ్ళు ఎంత స్వభావం, ఎంత భయంకరమైన మనుషులని వారిపైన ఏమొచ్చిందండి? కోపము వచ్చింది. అయితే ఎవరిని చూస్తే ఆయనకు కోపం వచ్చింది, ఎలాంటి సందర్భాలను చూసినప్పుడు అతనికి కోపం వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ దేవుడికి మన మీద కూడా ఏమైనా కోపం వస్తుందేమో, అర్థమైందా అండి? మనల్ని చూసినప్పుడు కూడా ఏమైనా దేవుడు దుఃఖపడుతున్నాడా, మనల్ని చూసి ఒకవేళ ఏమైనా కోపడుతున్నాడా అని మనము కూడా ఆలోచన చేసుకునే వారముగా ఉండాలి. అయితే ఆయన కోపపడి వారిని కలియజూసి అందరు నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడేను. హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యి వారితో ఏం చెప్పండి, చెయ్యి చాపు అన్నాడు ఒకసారి.
నీ చెయ్యి చాప అనగానే అతను ఏం చేశాడు? చెయ్యి చక్కగా చాపగానే వెంటనే అతను చెయ్యి ఏమైందంట? అది బాగుపడెను. హల్లెలూయా. ఊచ చేయగలవని చెయ్యి అక్కడ బాగుపడిందండి. వెంటనే దేవుడు స్వస్థత అనేది ఇచ్చాడు. కానీ విశ్రాంతి దినాన బాగు చేయొద్దు, విశ్రాంతి దినమున ఇచ్చేయద్దు, అచ్చేయద్దు, రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని వాళ్ళు ఆచారాలు ఏం చేస్తున్నారు? పాటిస్తూ ఉన్నారు. కానీ దేవుడు చేసేది ఏంటంట? ప్రేమ చూపిస్తున్నాడు, బాగు చేస్తున్నాడండి, బాగు చేస్తా ఉన్నాడు. బాగా లేని వారిని, అనారోగ్యాలతో ఉన్న వారిని, మొండి సమస్యలతో ఉన్న వారిని ఆయన ఏం చేస్తున్నాడు? బాగు చేస్తా ఉన్నాడు, స్వస్థత చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ మనుషులు ఏం చేస్తున్నారంట? కీడునే తలంచుతున్నారు, కీడు చేసేవారుగా ఉంటున్నారు. వారితో దేవుడు మాట్లాడి, మరి విశ్రాంతి దినమున ఏంటి? కీడు చేయుట ధర్మమా, మేలు చేయుట ధర్మమా అని అడగడం అనేది జరిగింది. అయితే మనం ఈ కీడు మేలుల గురించి చూసుకున్నట్లయితే మనము ఒకవేళ కీడు చేసే వాళ్ళంగా ఉంటున్నామా, మేలు చేసే వారంగా ఉంటున్నామా? ఒకవేళ మనం కీడు చేసే వారముగా ఉన్నట్లయితే అర్థమవుతుందా? ఎవరి వలన కీడు అనేది ఉంటుందో అది మనము అర్థం చేసుకోవాలి. అయితే మనం ఈ వాక్యాన్ని బట్టి చూసుకున్నట్లయితే యోనా గ్రంథము 1వ అధ్యాయము 1:7 నుండి చదవండి అమ్మా. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీట్లు. అయితే ఈరోజు కీడు చేసేవారు, అర్థమవుతుందండి? మేలు చేసేవారు, కీడు చేసేవారిని బట్టి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే కీడు చేసే ఉద్దేశాలు కలిగి ఉంటారండి కొంతమంది, కీడు స్వభావము కలిగి ఉంటారు. అక్కడ కీడు చేసే వాళ్ళు ఎవరు అంటే ఆ మనుషులను చూస్తున్నాం. మేలు చేసింది ఎవరంటే దేవుడు ఊచ చేయగలవారిని బాగు చేశాడు కదా. అయితే మనం కీడు చేసే వారిని గురించి, మనం కీడుని గురించి ఆలోచించినట్లయితే ఈరోజు ప్రత్యేకంగా కీడు గురించి ఏంటి వాక్యం అంటే? కీడు అంటే ఏంటిదండి? చెడు. ఇక్కడ మనం యోనా గ్రంథంలోకి వచ్చాము. యోనా గ్రంథంలో యోనా తెలుసా మీకు? తెలుసు. అయితే ఆయన ఏం చేశాడు? నెనివేకి బొమ్మంటే ఎక్కడికి పోయాడు? తర్షీషుకి వెళ్ళాడు. ఇప్పుడు మంచిగా అర్థం చేసుకుందాము. నెనివే ప్రజలు మంచి వాళ్ళు కాదు కాబట్టి యోనా ఎలా ఆలోచిస్తున్నాడంటే, ఇప్పుడు మనం ఇప్పుడు చదివాం కదా, మార్కు సువార్తలో చదివాం కదా, ఆ ప్రజలైతే ఎలాంటి స్వభావము కలిగి ఉన్నారో యోనా కూడా అదే రీతిగా కఠినమైన మనస్తత్వము కలిగి ఉన్నాడండి, కఠినమైన హృదయముతో ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నాడంటే, నెనివే ప్రజలు మంచి వాళ్ళు కాదు కాబట్టి నీ కఠినంగా ఉంటాననుకున్నాడు, కఠినమైన మనసుతో ఉంటున్నాడు. నేను అక్కడికి వెళ్ళను, నేను చెప్పను, నువ్వు చెప్పనని ఏం చేస్తున్నాడండి? మాట వినని తత్వము కలిగి ఉంటున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు, పట్టించుకోకుండా ఉంటున్నాడు. ఇంకొకటి ఏంటిది? నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నాడు. ఎవరిని బట్టి? మాట వినని వారిని బట్టి. అంటే వారు అలాంటి మనుషులు ఉన్నారు కాబట్టి యోనా ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడండి? తిరుగుబాటు మనస్తత్వము, దేవుని మాట వినకుండా కఠినమైన మనస్తత్వము, కఠినమైన హృదయముతో అతడు ఉండమనే జరిగింది. ఎందుకంటే దేవుడు ఊచ చేయగలవాడిని ఎలా అయితే బాగు చేశాడో అలా ఈ ప్రజలను కూడా బాగు చేయాలి అని, ఆ ప్రజలకు కీడు కావాలని కీడు తలచి ఉంటున్నాడు, కఠినమైన హృదయముతో ఉంటున్నాడు యోనా. అలా ఉండి నేను అక్కడికి ఎందుకు వెళ్తాను, అసలు వాళ్ళు బాగుపడద్దు. ఇక్కడ ఈ ప్రజలు కూడా అలాగే చూస్తారు, ఆయన ఎందుకు బాగు చేస్తాడు, ఎలా బాగు చేస్తాడో చూస్తాం. యోనా కూడా అలాగే అనుకున్నాడు, ఆ ప్రజలను ఎందుకు బాగు చేయాలి, అసలు బాగు చేయొద్దు, వారు మంచి వాళ్ళు కాదు కాబట్టి వారిని బాగు చేయొద్దు. అంటే మనము కూడా ఒకవేళ ఆలోచించుకుందాం, మంచి వాళ్ళు కాకపోతే వాళ్ళకి అంతే జరగాలి, అవునండి, వాళ్ళకి బాగైంది, వాళ్ళకి అట్లనే జరగాలి అని చెప్పి యోనాలాగా మనము కూడా కీడు తలపించేటట్లుగా ఆలోచనలు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి కదండి, కీడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మనము దేవుడు చూపిస్తున్న మాటలను బట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడికి వెళ్ళాడు? నెనివేకి వెళ్ళకుండా తర్షీషుకు తప్పించుకొని పోతా అనుకోడు. తర్షీషుకు పోయినప్పుడు తర్షీషుకు పోదామని ఓడ ఎక్కాడు, నిద్రపోతున్నాడండి. నిర్లక్ష్యము, పట్టింపనేది లేదు, ఆ ప్రజల పైన భారము లేదు, బాధ లేదు, మంచిగా ఓడలో పండుకొని నిద్రపోతున్నాడండి. అయితే ఇక్కడ మనం పైన 6లో చదువుతున్నాం, చదవండి అమ్మా. పోయి నిద్రపోతా
నీకేమొచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము. మనము చావకుండా దేవుడు మన ఎందుకు కనికరించునేమో అని నేను హల్లెలూయా. ఆ ఓడ అంతా కూడా ఏం జరుగుతా ఉందంటమ్మా, మొత్తం కూడా సముద్రం మీద పెద్ద గాలి. దేవుడు ఏం చేశాడు? దేవుడు బాగు చేసే దేవుడు అండి, స్వస్థత చేసే దేవుడు. ఏదైనా సరే ఆయన పాపులను క్షమించే దేవుడు. ఆయన చెయ్యాలి అనుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక రీతిగా చేస్తూనే ఉంటాడు. అక్కడ వాళ్ళు వచ్చి అడ్డగించారు, చూద్దాం అనుకున్నారు, ఎవరికి కూడా భయపడలేదు. అవునండి, వారిని అందరిని కలయ చూసి కోప్పడి వారి మీద అక్కడ ఊచ చేయగలవాన్ని బాగు చేశాడు కదా. ఇక్కడ కూడా దేవుడు ఏం చేశాడంటే, పారిపోతావా నువ్వు అని చెప్పి ఏం చేశాడంటే, అతడు వెళ్తున్న ఆ యొక్క సముద్రం పైన మొత్తం కూడా ఏమొచ్చిందండి? తుఫాను, గాలి, వర్షం, మొత్తం కూడా భయంకరమైన పరిస్థితిని అక్కడ దేవుడు అక్కడంతా కూడా కలిగిస్తూ వచ్చాడండి. అలా వచ్చినప్పుడు అందరూ కూడా, ఓడలో ఉన్న వారు అందరూ కూడా ఏం చెందుతున్నారు? భయపడుతున్నారు. అయ్యో ఏంటి ఇంత భయంకరమైన ప్రళయం, విపత్తు ఎప్పుడు రాలేదే, మనం ఎన్నోసార్లు ఈ రీతిగా మరి ఓడలో ప్రయాణం చేశాము కానీ ఇలాంటి పరిస్థితిని మనం ఎప్పుడు చూడలేదే. అంత భయంకరంగా అక్కడ జరుగుతూ ఉందండి. జరుగుతున్నప్పుడు ఎప్పుడు మేము చూడలేదు, ఎందుకు ఇలా జరుగుతూ ఉందని వాళ్ళందరూ కూడా టెన్షన్ పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మనమందరం కూడా చనిపోతున్నామేమో, ఇక చనిపోతాం, మనం చివరి స్టేజీలో ఉన్నాము, మన పరిస్థితి అయిపోయింది అని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. కానీ యోనా ఏం చేస్తున్నాడంట? అసలు లేదు, హ్యాపీగా పండుకొని నిద్రపోతున్నాడంట. నిర్లక్ష్య స్వభావం, అర్థమవుతుందండి? నిర్లక్ష్యంగా ఉంటారు. వాళ్ళకేమైతే నాకేందిలే పోని అంటారా, అనరండి? నిజంగా అండి, అలాంటి మనస్తత్వం మనకు ఉండడానికి వీల్లేదు. ఎవరికైనా ఏదైనా అవుతుందంటే బాధ మనకి ఎంత అంటే, నేనైతే అలా అసలు ఊరుకోను. నన్ను ఒక మాట అన్నా పర్వాలేదు, నేను ఒక మాట పడ్డా పర్వాలేదు, లేకపోతే నన్ను ఇంకేమైనా అన్నా పర్వాలేదు, కానీ నేను మాత్రం పోయి వారికి ఏమైతే చెప్పాలో అది చెప్తూనే ఉంటామండి. నాకేమైంది, వాళ్ళు ఖరాబ్ అయిపోతుంటే, కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతుంటే చూసి పోనీలే, జరగనీలే అని అనుకునే అసలు మనస్తత్వాలు మనకి ఎప్పుడు ఎక్కడ కూడా ఉండకూడదండి. అర్థమవుతుందా? ఖండించాలి మనం. ఎందుకంటే మనం దేవుని బిడ్డలు, మనల్ని దేవుడు ఏ రీతిగా ఉంచాడో, ఒకనొక స్టాండర్డ్ లో, ఒకనొక స్థానంలో, మనల్ని గొప్ప స్థానంలో దేవుడు మనల్ని ఉంచాడు. మనల్ని తక్కువ స్థానంలో ఉంచలేదు ఆయన. కాబట్టి ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే, నిర్లక్ష్య స్వభావం. వాళ్ళందరూ పాపులు, వాళ్ళందరూ మరణించాలి, వాళ్ళందరూ చనిపోవాలి అని చెప్పి నిర్లక్ష్య స్వభావంతో ఉన్నాడు. కీడు తలంచినాడు, వారిపైన కోపాన్ని పెట్టుకున్నాడు. అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడండి. ఎవరు? యోనా. దేవుని ప్రవక్తనే, దేవుని బిడ్డనే, కానీ అలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు దేవుడు అలా ఊరుకునే దేవుడు కాదు. కాబట్టి అక్కడంతా కూడా గాలి తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఓడ అటు ఇటు అలల చేత కొట్టుకొని పోతున్నప్పుడు అందరు టెన్షన్ పడ్డారు. అయ్యా లే, ఏంది నిద్రపోతున్నావు? ఎవరు నువ్వు? అసలు ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ ఊరు నీది? ఏ వ్యాపారం చేస్తున్నావు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఏమొచ్చిందయ్యా? ఏంది నువ్వు? అసలు యా నుంచి వచ్చినావు? ఏంది కథ? లే అని లేపి చదవండి. లేచి నీ దేవునికి ప్రార్థించు, మనం చావకుండా దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనేను. అయితే అక్కడ వాళ్ళందరూ ఏం చెప్పారండి? ఓయా లేచి, మనం అందరం చచ్చిపోయే పరిస్థితిలోకి ఉన్నాం, ఒకసారి లేచి నువ్వు ఎందుకు వీటికి వచ్చినావు? అసలు నీ ఊరేంది, నీ పేరేంది చెప్పు, మనం అందరం చావకుండా ఉండేటట్లు నీ దేవుణ్ణి కూడా నువ్వు ప్రార్థించుకో, నువ్వు పూజించుకో, అయ్యా ఇక అయిపోతుంది మన పరిస్థితి అని చెప్పి అతన్ని లేపడం అనేది జరిగిందండి. అయితే లేపినప్పుడు వాళ్ళు మరలా ఏమంటున్నారు? అయితే అలా అనుకుంటున్నారు. అనుకొని లాస్ట్ ఏమంటున్నారంటే, ఓడవారు ఆలోచన చేసి ఏమంటున్నారంటే, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటక, ఎవరిని బట్టి ఇంత కీడు మనకి సంభవించింది. అయితే ఇంత కీడు రాదే, అసలు రావాల్సిన అవసరం లేదు. మనం ప్రాణాపాయ పరిస్థితుల్లో మనం ఉంటూ వస్తున్నాం, ఇప్పుడు చివరి స్థానంలో ఉంటున్నాం, మన ప్రాణాలు ఇక పోతాయన్నట్టుగా మనం ఉంటున్నాం. ఎవరిని బట్టి ఈ కీడు వచ్చింది? అర్థమవుతుందండి? మనం కూడా అర్థం చేసుకోవాలి. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన సంఘములో ఎవరిని బట్టి కీడు వస్తుందో ఆలోచించుకోవాలి. అర్థమవుతుందండి? ఎవరిని బట్టి కీడు వస్తుందో మనం ఆలోచన చేసుకునే మనస్తత్వం మనకు ఉండాలి. వారందరూ కూడా అడుగుతున్నారు, ఎవరిని బట్టి ఈ కీడు వచ్చింది? ఇంతమంది ఉన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఈ ఓడలో ప్రయాణిస్తున్నాము, ఇంతమంది ఉన్నాం కదా, ఎవరిని బట్టి ఈ కీడు వచ్చి మనందరికి, అతడు చేసిన తప్పుకి అందరికీ కూడా శిక్ష పడతా ఉంది, అందరం కూడా చనిపోవాల్సిన పరిస్థితి. ఎవరిని బట్టి కీడు వచ్చిందో మనం తెలుసుకుందాము, తెలుసుకొని దాన్ని వేరి తీసి పడేద్దాము అని వాళ్ళ ఆలోచన చేశారండి. చేసినప్పుడు ఎవరిని బట్టి కీడు వచ్చిందని చూసి వాళ్ళు ఏం చేశారంటే చీట్లు వేశారు.
అక్కడ ఉన్న వారందరి పైన పేరు రాసి చీట్లు వేసినప్పుడు ఆ చీటు ఎవరిపై వచ్చింది? యోనా పైన వచ్చిందండి. వచ్చినప్పుడు అంతా మాకు చెప్పాల్సింది ఇప్పుడు, ఎందుకంటే నీ వల్ల ఇప్పుడు మాకు కీడు వస్తుంది, మాకు కీడు వస్తుంది. అర్థం చేసుకోండి. ఎవరిని బట్టి కీడు వస్తుంది? మన కుటుంబంలో, మన జీవితంలో కూడా మనకు కీడు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. పర్సనల్ లైఫ్లో చెప్తున్నా, కుటుంబము, పర్సనల్ లైఫ్, సంఘము, ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే మన పర్సనల్ లైఫ్లో కూడా మనకు ఎన్నో కీడులు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. మనం అది కనిపెట్టుకునే అనుభవం మనకు కావాలి. మన పైకి ఎవరు కీడు తీసుకొచ్చే వాళ్ళు ఉంటున్నారు, మన యొక్క కీడు ఎవరు కోరుకుంటున్నారు అని అర్థం చేసుకునే మనస్తత్వం మనకి కావాలండి. తర్వాత మన కుటుంబాల్లో కీడు ఎవరిని బట్టి వస్తుంది? అర్థమైందా? కుటుంబంలో ఏదైనా ఒక సమస్య జరిగిందంటే, ఏదైనా ఒక ప్రాబ్లం జరిగిందంటే, ఏదైనా ఒక భయంకరమైన పరిస్థితుల గుండా మీరు వెళ్ళారంటే మీ కుటుంబం వెళ్ళింది అంటే అర్థమవుతుందా అండి? ఏదో ఒకటి సందర్భం జరుగుతుంది. ఎవరి వల్లనో నీ ఇంటికి కీడు వచ్చింది కాబట్టే. అర్థమవుతుందా? ఎవరో ఏదో చేశారు కాబట్టే నీ ఇంట్లో కీడు వచ్చింది. ఆ ఒకరి వలన నువ్వు కూడా ఈరోజు బాధపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి అర్థం చేసుకోవాలి. మనమైతే ఏం చేస్తామంటే మన కుటుంబంలో అయితే ఇక్కడ ఏం చేశారు? ఆ యోనాన్ని ఎత్తిపట్టి నీళ్ళలో పడేశారు. మన కుటుంబంలో ఉన్న వారిని ఎత్తిపట్టి నీళ్ళలో పడేయలేం, కానీ మనం చేయవలసింది ఏంటిది? ప్రార్థన చేయాలయ్యా, ఈ మనిషి వల్ల కీడు వస్తుందయ్యా, ఈ మనిషికి కీడు తెస్తున్నాడయ్యా, ఇంటికి కుటుంబానికి కీడే. కుటుంబం విషయంలో చూస్తే తర్వాత ఆలోచించుకుందాం. మన పర్సనల్ విషయంలో చూస్తే మనకు కూడా కీడు తెచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అవునండి? మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకు అవి చూపిస్తాడు. అలా కీడు మనకు ఎవరైతే తేవాలని చూస్తూ ఉంటారో వారిని బట్టి మనం ప్రార్థన చేసి ఏ కీడు కూడా మనకు తగలకుండా చూసుకోవాలి. తర్వాత మన కుటుంబంలో కీడు చేసే వారిని మార్చయ్యా అని చెప్పి మనము ప్రార్థన చేసుకోవాలి. తర్వాత సంఘములో కూడా ఎవరు ఉంటారండి? ఎవరో ఒకరు ఉంటారా, ఉండరా? సంఘంలో అందరం మంచి వాళ్ళమే, కానీ కీడు అనేది జరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అండి, మనం అర్థం చేసుకోవాలి. మన పర్సనల్ లైఫ్ కానీ, మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ కీడు అనేది రాకుండా మనము చూసుకోవాలి. ఒకవేళ కీడు ఎవరిని బట్టి వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మన నుండి కీడు వచ్చినట్లయితే మనము ప్రార్థన చేసుకుని, అయ్యా నా నుండి కీడు రావడానికి వీల్లేదయ్యా. ఇక్కడ మరలా యోనాను అడిగినప్పుడు అదే మాట మాట్లాడుతున్నాడు. చదవండి అమ్మ కింద. నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? నేను క్రైస్తవుణ్ణి, నేను మందిరానికి వెళ్తాను. ఇంకేం చెప్తున్నాడు? దేవుడు అంటే నాకు భయం భక్తి ఉంది, నేను బాప్తిసం తీసుకున్నా. దేవుడు అంటే భయం మాత్రమే ఉంది, కానీ ఏం లేదంటే చూడండి ఇక్కడ మనం చూసుకుందాం. ఏమని చెప్తున్నాడు? దేవుని యందు భయభక్తులు గలవాడనే ఉన్నాను అని చెప్తున్నాడు, కానీ మాట మాత్రము బాబా ఇది ఎంత మంచి అంశం అంటే మామూలు అంశం కాదండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, కానీ దేవుని మాట మాత్రము వినను. అర్థమైందా? యోనా మనస్తత్వం ఎలా అందో చెప్తున్నాడు మంచిగా. నేను హెబ్రీయుడను, హెబ్రీ అంటే దేవుని బిడ్డలు, హెబ్రీయుడను. తర్వాత ఇంకేం చెప్తున్నాడు అంటే దేవుని గురించి కూడా గొప్పగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సృష్టికర్త అయిన దేనికి బాబా ఎంత మంచిగా చెప్తున్నాడో. మరలా భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడై ఉన్న, అర్థమైందా? భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనని చెప్తున్నాడు, కానీ నేను మాత్రం మాట వినేవాడిని కాదు, దేవునికి తిరుగుబాటు చేసేవాడిని. అర్థమైందా? కఠినమైన మనస్సు గలవాడిని, మాట వినే తత్వం నాకు లేదు, తిరుగుబాటు చేసే తత్వమే నాకు ఉన్నది. ఎంత ముఖ్యమైన అంశమో ఈరోజు అసలు మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? వీడు చేయాలని తలస్తున్నాడు, మంచి లేదు, మానవత్వం లేదు, మంచి ఆలోచన లేదు, హృదయము కఠినపరుచుకున్నాడు. ఇందాక అక్కడ మనం చదివాం, హృదయము కఠినం చేసుకున్నారు వాళ్ళందరూ. అలా చేసుకున్నప్పుడు, యోనా అలా చేసుకున్నప్పుడు అక్కడ యేసయ్య దుఃఖపడ్డాడు, ఇక్కడ దేవుడు కూడా దుఃఖపడి యోనాను పట్టుకొని వెంటాడుతున్నాడండి. చూడండి ఈ మాట, దేవుని యందు భయము భక్తి నీకు ఉండొచ్చు. అర్థమవుతుందా? నువ్వు దేవుని బిడ్డవై ఉండొచ్చు, క్రైస్తవురాలు వేయచ్చు, బాప్తిసం తీసుకొని ఉండొచ్చు, క్రమం తప్పకుండా మందిరానికి రావచ్చు, కానీ
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు మాత్రమే కాదు, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట వినాలి, దేవునికి తిరుగుబాటు చేయొద్దు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. అర్థమవుతుందా అండి? కీడు చేసే హృదయాలు మనకి ఉండకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. అయితే అలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఒప్పుకుంటున్నాడు అక్కడ తప్పు ఒప్పుకుంటున్నాడు. అయ్యా నిజంగానే అప్పుడు తెలుసుకున్నాడు కానీ అలా కూడా ఈ రోజుల్లో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారండి. ఏమంటున్నాడండి? తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేను గనక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత వామ్మో ఆల్రెడీ ఈ గాలి తుఫానుకే ఈ ప్రాణ భయంతో వాళ్ళు కొట్టుకుంటున్నారండి. అర్థమవుతుందా? ఇంకా ఈ మనిషి చెప్పిన దాన్ని వినేసరికే వాళ్ళ గుండెలు ఉన్న ఒక ప్రాణం కూడా ఒకసారి ఆలోచించుకుందాం ఆ సిచ్యువేషన్లో ఎట్లుంటుందో. వాళ్ళు చెప్పేసరికి వామ్మో అనుకొని ఇంకా భయపడ్డారు. ఇంతగా నువ్వు దేవుని దగ్గర నుండే పారిపోయేటోడివా, దేవునికి వ్యతిరేకం చేసి ఇక్కడికి వచ్చి ఆకిడంతా మాకు తీసుకొచ్చి పెట్టినవా? అర్థమైందండి ఎంత పరిస్థితి ఉందో చూద్దాం. అయితే అలా వాళ్ళు మరింత భయపడ్డప్పుడు నీవు చేసిన పని ఏమని అతను అడిగినాడు. దేవుని దగ్గర నుంచి మరి పారిపోతున్నావు కదా, వామ్మో ఇంత భయంకరమైన మనిషివా, ఇంత తిరుగుబాటు చేస్తావు, దేవునికే తిరుగుబాటు చేస్తాడువా అని వామ్మో ఈ పెద్ద చాలా ఘోరమైన తప్పే చేసిండినా, ఘోరంగానే మనం అందరం చిక్కిపోయినావు, నువ్వేం చేసినావు చెప్పయ్యా అన్నప్పుడు, అయ్యా ఇప్పుడు నన్ను బట్టి కీడు వచ్చింది, అర్థమైందా, నన్ను బట్టే ఈ కీడు అనేది వచ్చింది అని అతను నోటితో ఒప్పుకున్నాడు. ఈ స్వభావం, ఈ ఆలోచన, ఈ మాట ఎవరికి కూడా రాబోదు, ఒప్పుకోరు. ఒప్పుకుంటారా అండి? నన్ను బట్టి కీడు వచ్చింది అని ఎవరైనా చెప్తారా? ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు నాదే తప్పు నన్ను క్షమించండి, నాదే పొరపాటు అని ఎవరైనా అంటారండి? అసలు ఒకవేళ అన్నా కూడా పైకే నాదే తప్పులే, క్షమించండి, సారీ, పైకి అండి, అది లోపల నుంచి రాదు. కానీ యోనా అంత తిరుగుబాటు చేసినప్పటికీ, అంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, తర్వాత పరిస్థితిని బట్టి అర్థం చేసుకొని ఇతరులను రక్షించడానికే వారు చెప్పిన మాటలను బట్టి ఏమంటున్నాడు? నన్ను బట్టే ఈ కీడు వచ్చిందయ్యా అని ఒప్పుకున్నాడండి. ఒప్పుకునే మనస్తత్వం కూడా మనకు కావాలండి. ఒకవేళ మనం కూడా కొన్ని చేస్తాం కీడులు, ఏదైనా పొరపాట్లు జరుగుతాయి, అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఎంత తిరుగుబాటు దేవుని దగ్గర చేసినా కూడా ఒప్పుకునే మనస్తత్వం మనకు కావాలి. అయ్యా నేను కూడా కీడు చేశాను, తప్పు ఒప్పుకునే పరిస్థితులు లేవండి అసలు ఈ రోజుల్లో. నేను తప్పు చేశానని ఎవ్వరు కూడా అసలు ఏ పర్సెంట్ కూడా ఎక్కడ కూడా నా వలన ఈ పొరపాటు జరిగింది, నా వలన ఈ తప్పు జరిగింది, అయ్యో నేను ఆ రోజు ఇలా అనకుండా బాగుండేది, అయ్యో నేను ఇలా చేయకుండా బాగుండేదే, నేను ఇలా మాట్లాడకుండా బాగుండేదే, నేను ఇలా ప్రవర్తించకుండా బాగుండేదే, అలా చేయడం వలన ఈ కీడు వచ్చిందే, నా వల్లనే వచ్చింది కేవలం అని అంటారండి ఎవరైనా? ఉందా మనస్తత్వం? మరి మనం ఏంటి? దేవుని బిడ్డలమే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారమే. అయితే మనకు రావాల్సింది ఏంటంటే అలాంటి మనస్తత్వం మనకు కావాలి. నా నుండే కీడు వచ్చింది, ఒప్పుకునే మనస్తత్వం మనకు కావాలి. తగ్గించుకోవాలి, తప్పు తెలుసుకొని ఒప్పుకొని ఏం చేస్తున్నాడు? నన్ను తీసి నీళ్ళల్లో పడేయండి, అప్పుడు నిమ్మలిస్తుంది సముద్రం అని చెప్పాడండి వాళ్ళకి. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అయ్యా మరి ఇది ఒక పాపం మాకంటకూడదని చెప్పి ఒప్పుకొని ఏం చేస్తారు? అతన్ని సముద్రంలో పడవేశారండి. సముద్రంలో పడవేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే చేపకి ఆజ్ఞ ఇచ్చాడు. అయ్యా చేప వెళ్ళి అతను తీసుకొచ్చి ఎక్కడ వేయాలి? నినివేలో కక్కేసాయి. ఎక్కడి నుంచి అయితే పారిపోతుండో, అర్థమవుతుందండి? ఎక్కడి నుంచి అయితే పారిపోతుండో అక్కడ తీసుకుపోయి కక్కే అని చెప్పినప్పుడు చేప తీసుకుపోయి ఎక్కడ కక్కేసింది అక్కడనే కక్కేసి లేచి చూసరికే, అరే ఏంటిది, నేను ఎక్కడున్నా, ఎక్కడికి రావద్దు అనుకున్నానో అక్కడికే వచ్చినా అని అనుకుంటున్నారండి. దేవుడు అలా చేస్తాడు కార్యాలు. కానీ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే కీడుని బట్టి దేవుడు మన జీవితంలో కీడు ఒకవేళ ఎవరిని బట్టి వస్తుందా, మన కుటుంబంలో కానీ మన సంఘంలో కానీ, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. దీన్ని బట్టి మనం ఎల్లవేళలా మర్చిపోకుండా ప్రార్థన చేసుకునే అనుభవం ఉండాలి. చివరగా ఇంకొక మాట కూడా మనం చదువుకున్నాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనంలో, భక్తిహీనుని మనస్సు ఏం చేస్తుందంట? భక్తిహీనుని మనసు కీడు చేయ గోరును.
కీడు చేయగోరే వారిలో ఏముంటది? భక్తిహీనత అనేది ఉంటది. అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు కీడు చేయాలని ఎవరైతే తలుస్తారో వారిలో భక్తి అనేది ఉండదు. భక్తి లేకపోవడం వల్లనే వారు ఎల్లవేళ్ళ కీడే వారిలో ఉంటది. అర్థమవుతుందా అండి? భక్తి అనేది కావాలి. దేవుని యందు భక్తి ఉన్నప్పుడు, సంపూర్ణమైన భక్తి ఉన్నప్పుడు కీడు చేసే మనస్తత్వం మనకి ఉండదండి. ఇంకోటి దాని కింద ఏముందమ్మా? వాడు తన పొరుగువానికైనను దయ తలచాడు. పొరుగువానికి కూడా పొరుగువాని దయ తలచాడండి. మనం అక్కడ చదివాం, మార్కులో చదివాం. పొరుగు వారిపై దయ తలచాడండి వాళ్ళు. అర్థమవుతుందా? అయితే ఈ స్థానంలో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భక్తిహీనులకి ఏముండదంట? దయ అనేది ఉండదు. ఇతరులను చూసినప్పుడు దయపడరు, వాళ్ళు జాలిపడరు, వాళ్ళు భక్తిహీనులు. భక్తిహీనుల మనసు ఏం కోరుకుంటది? కీడు 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 కీడు, ఎప్పుడు కీడే. భక్తి నీలో ఉందనుకో, ఎప్పుడు ప్రేమ, దేవుని ప్రేమ, తగ్గించుకునే మనస్తత్వం, దేవునికి లోబడే మనస్తత్వం, ఇవన్నీ కూడా ఉంటాయండి. కాబట్టి మరి ఈరోజు దేవాదేవుడు మనతో మాట్లాడిన మాటల్ని బట్టి, కొద్ది మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కీడు చేయుట ధర్మమా, మేలు చేయుట ధర్మమా? ఏది ధర్మం అంటారు ఇప్పుడు? కీడు చేయట ధర్మమా, మేలు చేయట ధర్మమా? యేసయ్య ఏం చేశాడు? అక్కడ మేలు చేశాడు. కానీ అక్కడ ఏం జరిగింది? వాళ్ళందరూ కూడా ఎలా ఆలోచించారు? కీడుగా ఆలోచించారు. యోనా ఏం చేశాడు? కీడు చేయాలని ఆలోచించాడు. కాబట్టి మనం ఏం చేయాలండి? చెప్పాలి. ఇతరులకు కీడు కావాలని కోరుకోవద్దు. నువ్వే కీడుగా. ఈ 4 మాటలు మనం అర్థం చేసుకోవాలి. చివరిగా, ఇతరులకి కీడు కావాలని మనము కోరుకోవద్దు. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, నువ్వే ఇతరులకు కీడుగా. అర్థమైందా? తర్వాత 3వ పాయింట్, దేవుని నుండి వచ్చే కీడును నువ్వు పొందుకోవద్దు. దేవుడు కూడా కీడు చూపిస్తాడు. ఏంటిదంటే, యోనాకి వచ్చిందా? పడేస్తాడు సముద్రంలో. అయ్యా, మళ్ళీ 2వ అధ్యాయంలో చూస్తే ప్రార్థన ఎంత అంటే, అయ్యా ఈ కీడైందయ్యా నాకు, నా నుండే కీడు వచ్చింది. ఎవరి నుండి? యోనా నుండి కీడు వచ్చింది. మన నుండి కీడు రావద్దు. తర్వాత 3వ పాయింట్ చూసినట్లయితే, దేవుని కీడు, దేవుని ఉగ్రత మనము పొందుకోవడానికి వీల్లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నీకున్న కీడంతటిని కూడా ఏం చేసుకోవాలి? తొలగించేసుకోవాలి. అర్థమైందా? ఇది చాలా ప్రాముఖ్యమైన. మనకున్న కీడంతటిని కూడా మన కుటుంబంలో, మన సంఘములో, మన మన పర్సనల్గా ఉన్న కీడంతటిని కూడా ఏం చేసుకోవాలి? తొలగించుకోవాలి. ఈరోజు ఈ 4 అంశాలను బట్టి, 4 మాటలను బట్టి మనము ప్రార్థన చేసుకోవాలి. ఒకటి ఏంటండి? ఇతరులకు కీడు చేసే మనసు ఉండకూడదయ్యా. ఇతరులకు కీడు చేయాలని అనుకోకూడదు. అలాంటి మనసు నాకు దయచేయండి. తర్వాత 2వది ఏంటిది? అయ్యా, నేనే ఇతరులకు ఎవరికి కూడా కీడు చేసేటట్లుగా నేను ఉండకూడదు ప్రభువా. 3వది, అయ్యా నీ కీడు నాకు రాకుండా. భక్తిహీనత వలననే ఏముంటది? కీడు ఉంటుంది. కాబట్టి అయ్యా, భక్తిహీనత నాలో ఉండొద్దు ప్రభువా, కీడు నాలోకి రావద్దు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. తర్వాత అయ్యా, నీ కీడు నేను పొందుకోకుండా ఉండాలి. నీ నుండి ప్రేమ మాత్రమే నాకు కావాలి, కానీ నీ నుండి వచ్చే ఉగ్రత, కీడు నాకు వద్దు ప్రభువా. తర్వాత 4వది ఏంటంట, ఒకవేళ నాకున్న కీడు అంతటినీ కూడా నాయన నువ్వు తీసివేయి. కీడులో ఉన్నారా లేరా అండి? ఏదైనా ఒక కీడు ఉందా లేదా? ప్రతి ఒక్క కీడు నుండి ఈరోజు దేవుడు తొలగించబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ 4 మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి తగ్గింపు, పశ్చాత్తాప హృదయముతో ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందామా, మోకరించుదామా? అయ్యా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. భక్తిహీనత ఉన్నప్పుడు నాయన కీడు కలిగి ఉంటారని నువ్వు సెలవిస్తూ వచ్చినావు ప్రభువా. మరి కీడు చేయట ధర్మమా, మేలు చేయట ధర్మమా అని నీ వాక్కు ద్వారా మాట్లాడుతూ వచ్చినావు ప్రభువా. మరి విశ్రాంతి దినమున అయ్యా ప్రభువా, మరి ఊజ చేయగలవాని బాగు చేస్తూ వచ్చావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, మరి ప్రజలైతే అయ్యా ఉంటున్నారు, కానీ అయ్యా నామకార్థంగా ఉంటున్నారు. ఇతరులకు అయ్యా తండ్రి, ఇతరులను బాగు చేయాలనే మనస్తత్వం లేదు ప్రభువా. కీడు హృదయాలతో, కఠిన హృదయాలతో ఉంటూ వస్తున్నారు ప్రభువా. యోనా కూడా అదే రీతిగా కఠిన హృదయముతో ఉన్నాడు ప్రభువా. ప్రజలపై చాలి లేకుండా ఉంటూ వస్తున్నాడు ప్రభువా. వ్యతిరేకముగా తిరుగుతూ వస్తున్నాడు ప్రభువా. నా జీవితంలో ఎవరైతే కీడు తీసుకొచ్చే వాళ్ళు ఉంటున్నారో ప్రభువా, వారి నుండి నాయన దూరపరచండి నాయన. ప్రతి ఒక్క కీడు చేసే వారందరినీ కూడా నిర్మూలపరచండి అయ్యా. నీకు వందనాలు. ప్రార్థన చేసుకున్నామా. నీకు ఎవరైతే కీడు తేవాలని చూస్తున్నారో వారి నుండి విడుదల పొందుకో. ఈరోజు ప్రార్థన చేసుకో. దేవుడు చక్కని మాటల ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు కాబట్టి
నీకున్న కీడు నీకు కీడు చేయాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దాని నుండి నువ్వు విడుదల పొందుకో. తర్వాత నీ కుటుంబంలో ఎవరిని బట్టి కీడు వస్తుందో ఆలోచించుకో, అర్థం చేసుకో. అలా అర్థం చేసుకొని అయ్యా మరి ఫలానా వ్యక్తుల వల్ల కీడు వస్తున్నట్లయితే అయ్యా తండ్రి వారిని మార్చు ప్రభువా. వారిలో ఉన్న కీడు స్వభావం, వారి ద్వారా వచ్చే కీడు అంతటిని కూడా తొలగించండి. కుటుంబంలో కీడు అనుభవిస్తున్నాం ప్రభువా, ఎంతో బాధలు అనుభవిస్తున్నాం ప్రభువా, తొలగించండి అయ్యా. ప్రత్యేకంగా సంఘము కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సంఘములో కూడా ప్రభువా అయ్యా ఎవరైతే కీడు చేయాలని ఆలోచిస్తున్నారో, ఎవరైతే కీడుగా ఉంటున్నారో ప్రభువా, సంఘము అభివృద్ధి కాకుండా, సంఘము దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా అడ్డుబండగా ఉంటూ అయ్యా ఎన్నో అయ్యా ప్రభువా అడ్డు ఆటంకాలు చేస్తూ కీడు చేసే తలంపులు ఎవరిలో ఉంటున్నాయో ప్రభువా నాయన తండ్రి మీరు మాట్లాడినందుకే వందనాలు అయ్యా. మాలో అలాంటివి ఉండకూడదు ప్రభువా, అభివృద్ధి కొరకై పాటుపడాలి ప్రభువా. అయ్యా మీరు ప్రేమను చూపించారు ప్రభువా, వచ్చి చేయగలవాన్ని బాగు చేస్తారు ప్రభువా. అయ్యా మాలో కూడా అలాంటి ప్రేమ తత్వమే ఉండాలి ప్రభువా. ఇతరులను ప్రేమించే మనస్సు కావాలి ప్రభువా. ఇతరులను చూసినప్పుడు అయ్యా కీడు చేయాలనే ఉద్దేశం మనకు రాకూడదు ప్రభువా. కీడును తలంచే మనస్సు మాకు ఉండకూడదు ప్రభువా. మాలో భక్తిహీనత ఉండకూడదు ప్రభువా. అటు రీతిగా మాకు సహాయం చేయండి అయ్యా. మా సంఘంలో ఎవరైతే కీడు చేయాలని ఒకవేళ కీడుగా ఎవరైతే ఉంటున్నారో ప్రభువా అయ్యా వారందరినీ కూడా మార్చండి 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 ప్రభువా. కీడు మా సంఘంలో ఉండడానికి వీల్లేదు, మా జీవితంలో ఉండడానికి వీల్లేదు, మా కుటుంబంలో ఉండడానికి వీల్లేదు ప్రభువా. అటు రీతిగా మీరే అయ్యా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఏ కీడులతో నేను ఉంటున్నాను ప్రభువా, ఇంతవరకు కూడా ఆ కీడు అంతటిని కూడా తొలగించండి ప్రభువా. అయ్యా మరి కీడును తొలగించడానికి సముద్రములో పారవేశారు ప్రభువా. అయ్యా మాలో ఉన్న దుష్ట దురాత్మంధకర శక్తులన్నింటినీ కూడా అదే రీతిగా కట్టకట్టి పడవేయండి ప్రభువా, పడవేయండి, కాల్చివేయండి అయ్యా. మీ అగ్ని చేత కాల్చివేయండి. మా కీడంతటిని కూడా అదే రీతిగా కాల్చివేయండి అయ్యా. మా కీడంతటిని అదే రీతిగా తొలగించండి నాయన. మా కీడంతటిని అదే రీతిగా పడదోయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇంతబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ఈ మెండైన దీవంతో నింపమని నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కీడుల కొరకు ఎంతగానో భయముతో భక్తితో వణుకుతో ప్రార్థన చేసుకోవాలి. కీడు అంటకుండా బ్రతకాలి ప్రభువా. అట్టి అనుభవంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా ఇంకా లోతైన అనుభవాలకు నడిపించి అయ్యా ప్రార్థన శక్తితో నిలబెడుతున్నామంటే ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.